హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మనం ఇప్పుడు క్యాబేజీ గోబీ మంచూరియా ఎలా చేయాలో నేర్చుకుందాం. ముందుగా క్యాబేజీ తీసుకొని దాన్ని వీలైనంత చిన్న చిన్నగా ముక్కలుగా తరగాలి. కొంతమంది మిక్సీకి వేస్తారు. అలా చేయడం వలన అంత టేస్ట్గా ఉండదు. అందుకే మీకు ఎంత వీలైతే అంత చిన్నగా కట్ చేసుకోండి. తరువాత సన్నగా తరిగిన ముక్కల్ని ఒక బౌల్లో తీసుకోవాలి. తగినంత ఉప్పు, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ కారం పొడి, 2 స్పూన్లు మైదా పిండి, 2 స్పూన్లు కార్న్ఫ్లోర్, చివరగా 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపాలి. తరువాత చిన్న చిన్న బాల్స్లా చేసుకోవాలి. బాగా మరిగించిన ఆయిల్లో ఈ చిన్న చిన్న బాల్స్ని వేసి వేయించుకోవాలి. అలా వేయించిన వాటిని ఒక బౌల్లో తీసుకోవాలి. తరువాత చిన్నగా తరిగిన ఆనియన్స్, వెల్లుల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు, క్యాప్సికమ్ని ముక్కలుగా చేసుకొని చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర తీసుకోవాలి. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసి వెల్లుల్లి, ఆనియన్స్ ముక్కలు, పచ్చిమిర్చి, క్యాప్సికమ్స్ ముక్కలు వేసుకొని వేయించాలి. దీనికి తగినంత ఉప్పు, కొద్దిగా మిరియాల పొడి, రెడ్ చిల్లీ సాసు, సోయా సాసు, టమాటా సాసు, చిన్నగా తరిగిన కొత్తిమీర, చివరగా కార్న్ఫ్లోర్ వాటర్ వేసి బాగా కలపాలి. ముందుగా ఫ్రై చేసుకున్న క్యాబేజీ బాల్స్ని వేసుకొని కొద్దిసేపు మనం వేసిన సాస్ ఇంకా కార్న్ఫ్లోర్ వాటర్ ముక్కల్ని బాగా పట్టేలా కలపాలి. స్టవ్ ఆఫ్ చేసి చిన్నగా తరిగిన కొత్తిమీర చల్లి సర్వ్ చేసుకొని తినడమే. నోరూరించి క్యాబేజ్ గోబీ మంచూరియా రెడీ. ఇలాంటి మరిన్ని టేస్టీ వంటకాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.